హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో సగ్గు బియ్యంతో చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ సగ్గు బియ్యం దోశ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ దోశని ట్రై చేశారంటే దీని టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరండి. దీని టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ సగ్గు బియ్యం దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే మీకు చూపిస్తానండి. ఈ దోశ కోసం ముందుగా సగ్గు బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న సగ్గు బియ్యాన్ని ఒక కప్పు వరకు ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మరొక బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ సగ్గు బియ్యం పౌడర్ని ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు మనం గోధుమ పిండిని వేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు సుజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని మనం జారుగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండిని ఇలా జారుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని మనం ఇలా దోశలాగా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీనిపైన 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి లేదా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మంట లో టు మీడియంలో పెట్టుకొని ఈ దోశని మనం కాల్చుకోవాలండి. ఇది ఒకవైపు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు దీన్ని కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం సెకండ్ వైపుకు టర్న్ చేసుకోవాలండి. ఇటువైపు కూడా కొద్దిసేపు ఉంచి దీన్ని ఇప్పుడు మనం రెడీ అయిపోయింది ప్లేట్లో తీసేసుకున్నామండి. ఇప్పుడు మనం మరొక దోశ కూడా ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఈ సగ్గు బియ్యం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, దీనిపైన కూడా ఇలా ఆనియన్స్ కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా మనకు రెడీ అయిపోయింది. దీన్ని కూడా మనం ఇప్పుడు ఫోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ దోశను కూడా మనము ప్లేట్లో తీసేసుకుందామండి. మనం మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా దోశలాగా వేసేసుకుందామండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం దోశ ప్రిపేర్ చేసుకోవటం ఎంత ఈజీనో. ఈ సగ్గుబియ్యం దోశని మీరు మార్నింగ్ టైంలో పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా చేసి పెట్టినా లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసి పెట్టినా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మీకు నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.